హలో అండి. ఈరోజైతే నా స్టైల్లో గ్రీన్ చికెన్ ఫ్రైని అయితే చేసి చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఫుల్ వీడియో అయితే చూసేసేయండి. ముందుగా మిక్సీ జార్లో కొత్తిమీర, పుదీనా, ఒక 3 పచ్చిమిర్చి, చిన్న కప్పు ఫ్రెష్ పెరుగునైతే యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. కడాయిలో ఆయిల్ వేసుకొని ఈ ప్లేట్లో చూపించిన స్పైసెస్ అన్నీ వేసి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు అయితే వేసి ఉల్లిపాయలను బాగా ఫ్రై చేసుకుందాము. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో ఇలా స్నాక్గా కూడా ప్రిపేర్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు అయితే కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా బాగా వేపుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న గ్రీన్ చట్నీని అయితే ఇందులో వేసేసుకుందాము. అలాగే హాఫ్ స్పూన్ పసుపు, మన టేస్ట్కి తగ్గట్టుగా కారము, ఆల్రెడీ మనము పచ్చిమిర్చిని వేసాం కాబట్టి కారం అయితే కొద్దిగా యాడ్ చేస్తున్నాను. అలాగే హాఫ్ స్పూన్ వచ్చి చికెన్ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ మసాలా మొత్తము బాగా చిన్న ఫ్లేమ్ మీద ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా వేపుకుందాము. ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే మసాలాని అంత టేస్ట్ అనేది ఉంటుంది. చికెన్ అయితే మసాలా మొత్తము ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనము నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసుకొని చికెన్కి మసాలా మొత్తం కలిసేలాగా కలుపుకొని ఫ్రై చేసుకుందాము. ఆయిల్ మొత్తం పైకి తేలాలండి. అంతవరకు చిన్న ఫ్లేమ్ మీద మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు చికెన్ని మసాలాలో బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చికెన్కి మసాలా ఫ్లేవర్ అంతా పట్టి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు చికెన్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు గ్రీన్ చట్నీ వేసిన మిక్సీ జార్లోని వాటరు, అలాగే కొన్ని నార్మల్ వాటర్ అయితే యాడ్ చేసి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపి గ్రేవీ మొత్తము చిక్కబడేంత వరకు చికెన్ అయితే ఉడికించుకుందాము. గ్రేవీ అనేది ఏమీ లేకుండా మొత్తం ఫ్రై అయిపోవాలా, అంతవరకు చికెన్ అయితే మంచిగా ఉడికించుకుందాము. చికెన్ అయితే బాగా ఉడుకుతూ ఉంది. ఈ వాటర్ మొత్తం కూడా ఇనికిపోవాలి. వాటర్ అనేది లేకుండా గ్రేవీ కూడా చిక్కబడిపోయి మసాలా మొత్తము చికెన్కి అప్లై అయిపోయేలాగా అంతవరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చికెన్లోని వాటర్ మొత్తం పోయాయి చూడండి. చిన్న ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకుందాము. ఆ గ్రేవీ కూడా లేకుండా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మనం ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకున్న చెక్క, లవంగాలు, ధనియాలు, మిరియాలు ఫ్రై చేసుకొని మసాలా పౌడర్ అయితే రెడీ చేసుకున్నాను. ఆ పౌడర్ని, అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ని, కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని దించేసుకుంటే మన గ్రీన్ చిల్లీ చికెన్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మీరు కూడా నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.